హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా అనేది ఇప్పటికే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి ఆ రైతు భరోసాలోనే మరొక పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ డబ్బులు అనేది రేపు మనకు ఎవరెవరికి మొదటగా జమ కాబోతున్నాయి, ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, యాసంగి పైసలు జమ అవుతాయా లేదా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 19వ విడత 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి, ఆమోదం తెలపడం జరిగింది. ఎవరికి నిధులు వస్తాయి, ఎవరెవరికి ముందుగా వస్తాయి, ఎవరెవరికి రావు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అనేది మనకు జూన్ 16 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 9 రోజుల్లోనే 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. 6,000 రూపాయలు చొప్పున సీజన్లో కలిపి 12,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తాజాగా ఇప్పుడు ప్రస్తుతం 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది. జూన్ 5 తారీఖు వరకు ఎవరికైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో వారు దరఖాస్తులు చేసుకోవాలని నుంచి స్వీకరించడం జరిగింది. ఏఈఓకు చాలా మంది దరఖాస్తులు అయితే స్వీకరించారు. పట్టా పాస్ పుస్తకం తదితర డాక్యుమెంట్లన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాస్తవ పరిస్థితిని గమనించినట్లయితే 8,228 కోట్లు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది. ఇక మిగతా దాదాపు 800 కోట్ల రూపాయలు అనేది పెండింగ్ రైతులు ఎవరికైతే పర్లేదో వారితో పాటు ఇక కొత్తగా దరఖాస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1,42,000 మంది దరఖాస్తులకు అప్రూవల్ అయితే కావడం జరిగింది. వారికి నిధులు కూడా జమ అవుతున్నాయి అనమాట. సో రోజు కొంతమందికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది. రేపు పెండింగ్ ఎవరైతే 1 ఎకరం నుంచి 15 ఎకరాల వరకు కొంతమందికి సాగు చేసినా కూడా డబ్బులు అనేది రాలేదన్నమాట. కొంతమందికి ఫోన్లకు మెసేజ్ అయితే వచ్చాయి, ఆ బ్యాంకు తీరా వెళ్ళినప్పుడు డబ్బులు అయితే రాలేదన్నమాట. కొంతమంది టెక్నికల్ ఇష్యూ వచ్చాయి, అటువంటి వారు కూడా నిధులు అనేది జమ అవుతాయి అనమాట. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. రైతు భరోసాలో మరో పథకమే ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొలి విడత మనకు 83,887 మంది లబ్ధిదారులకు 6,000 రూపాయల చొప్పున నిధులు జమ అయ్యాయి. అది కూడా వ్యవసాయ కూలీలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హులు అన్నమాట. సో ఇందులో అర్హత భాగంగా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండాలి. కనీసం 20 రోజులు పనిచేసి కూలీలు పథకానికి అర్హులు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భరోసా అనేది అందిస్తారన్నమాట. సో ఇప్పుడు వ్యవసాయ కూలీలకు సంబంధించి శుభవార్త, పెండింగ్లో ఉన్న నిధులు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా అయిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మరి ఎవరికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఈ పథకానికి సంబంధించిన నిధుల కొరత వల్ల మధ్యలో ఆప్ చేయడం జరిగింది. సో ఈ వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పనులు లేని సమయంలో ఈ ఆర్థిక సాయం వారికి ఎంతగా ఆసరగా నిలుస్తుందని, గ్రామీణ ప్రాంతంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, వారిని పేదరికం నుంచి బయటపడేందుకు సామాజిక న్యాయాన్ని అందించడమే ఈ పథకం యొక్క లక్ష్యమని. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే నిధులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 261 కోట్ల రూపాయల ఆర్థిక సాయం వారి ఖాతాలో అయితే జమ చేయనుందనమాట. జూలై 1 తారీఖు నుంచి తొలి వారంలోనే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో అర్హత సాధించిన వారి లిస్టు 4,45,304 మంది అయితే ఉండడం జరిగిందనమాట. సో ఎవరికి ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తారు ఏంటంటే కుటుంబంలో ఎవరు మహిళ. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అనేది 6,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇక జమ కావడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీసులు అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 19వ విడత రిలీజ్ చేయడం జరిగింది. 20వ విడతకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. తాజాగా వచ్చేసి ఈ విడతకు సంబంధించి మొత్తం 3 విడతల్లో వచ్చేసి 6,000 రూపాయలు. ఇక 20 విడతకు సంబంధించి ప్రభుత్వం 2,000 రూపాయలు ఖాతాలో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1 కోటి మంది రైతులకు సంబంధించి వారి ఖాతాలో నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. పిఎం కిసాన్ సంబంధించి నిధులు మన అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే లిస్ట్ అనేది
చూసుకోవాలన్నమాట. ఆ లిస్ట్లో పేరు ఉంటేనే డబ్బులు పడతాయి. అది pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మనం అందులో మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. మన ఆధార్ కార్డుతో జిల్లాల వారీగా గ్రామాల వారీగా కూడా లిస్ట్ అనేది చెక్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైతే ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. బ్యాంకు లింక్ చేసుకోవాలి, ఎన్పిసిఐ కూడా లింక్ అనేది చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా. సో అప్పుడు మాత్రమే మీకు నిధులు అనేది డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. సో ఎందుకంటే ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసిన వెంటనే డైరెక్ట్గా ఎలాంటి ప్రాబ్లం లేదంటే మీకు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండండి. చాలామంది రైతులు అనేది ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. ఆ ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్ అనేది ఈకేవైసీ చేసుకున్నా కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారికి విడత నిధులు అనేది గతంలో జమ కాలేదన్నమాట. అటువంటి వారు తప్పనిసరిగా బ్యాంకుకి అనేది టీబీటీ పద్ధతిలో ఎన్పిసిఐ అనేది లింక్ అనేది తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడే మనకు అకౌంట్లో అయితే నిధులు అనేది జమ కావడం జరుగుతుందండి. ఎన్పిసిఐ లింక్ అయినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం అయితే ఇక దేశవ్యాప్తంగా రైతులందరికీ డబ్బులు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. రైతుల ఖాతాలకు సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలకు రైతులకు కూడా నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి. రైతు భరోసాలో భాగంగా ఇద్దరు ఆత్మీయ భరోసా డబ్బులు కూడా మెసేజ్ అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి.